నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే తుంగతుర్తి తిరుమలగిరి ఆ వేదిక మీద ఏడాది లోపు 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక ప్రకటన చేసిండు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజుల నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిరుద్యోగులు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులంతా కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు శుభవార్త వస్తుంది, ఎప్పుడు మేము ప్రిపరేషన్ మొదలు పెట్టాలని. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నేత వల్గొండ నరసింహ ఉన్నాడు. సో ఎట్లా చూస్తారు నరసింహ? గత కొన్ని రోజుల నుంచి కూడా నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. సో నిన్న ముఖ్యమంత్రిగా చేసిన ప్రకటన కావచ్చు, అంతకుముందు చేసినటువంటి ప్రకటన కావచ్చు, సో వచ్చే అవకాశం కనబడుతుందా? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఎల్బీ స్టేడియం వేదిక నుంచి ఒక మాట చెప్పడం జరిగింది. మళ్ళీ గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది కేవలం విద్యార్థి పోరాటం వల్ల. ఈ తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఏ నిరుద్యోగులు విద్యార్థులు పోరాటం త్యాగం చేశారో ఆ ఆత్మత్యాగాల ఫలితాన్ని సొంత కుటుంబ ఆస్తులు పెంచుకోవడం కోసం అవినీతి చేస్తూ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులే నియామకాలు జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణలో వచ్చిన 18 నెలల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 60,000 పోస్టులు నియామకాలు జరపడం జరిగింది. 1,00,000 ఉద్యోగాలను కూడా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాము. కాకపోతే మా విద్యార్థి మిత్రులు 10 ఏళ్ల కాలం నుంచి నిరాశలో ఉండరు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇప్పటికిప్పుడే కావాలని ఒక ఆతృత ఉంది. సమయం కూడా కోల్పోయారు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల స్పష్టమైన వైఖరితో ఉన్నాడు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఉన్నాడు. ఆ నియామకాలు పూర్తి చేస్తానని చెప్పి మాకు నమ్మకం ఉన్నది. ఇప్పుడు ప్రధానంగా కొంత చర్చ జరుగుతున్నది. స్థానిక ఎన్నికల్లో బయటపడడానికి కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా, అందుకే ఈ 1,00,000 ఉద్యోగాలు తెర మీదకి వచ్చినాయని ఒక చర్చ కూడా కొంతమంది అంటున్నారు. ఎట్లా చూస్తుంది? రేవంత్ రెడ్డి గారు మాట మళ్ళీ ఇంకో విషయం గుర్తు చేస్తా ఉన్నాను. ఎలక్షన్ల కోసమో లేకపోతే వ్యక్తిగత రాజకీయాల కోసమో ఇది చేసేది కాదు. ఉద్యోగ నియామకాలు అనేటివి ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. ఎందుకంటే ఈ తెలంగాణ ఏర్పడిందే విద్యార్థి నిరుద్యోగుల యొక్క పోరాట ఫలితంగా. 10 ఏళ్ల కాలంలో జీవోత్సవాల బత్తు నిర్వీర్యం అయిపోయారు. ఉద్యోగాలు లేకని కాదు, కాకపోతే వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దుతూ ఒక రోస్టర్ మొన్న ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. బీసీ రిజర్వేషన్ సంబంధించి రకరకాల అన్నింటినీ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు అన్ని తీరుస్తూ ఖచ్చితమైన ఒక ప్రణాళికతోటి ఉద్యోగ నియామకాలు చేపడదామని చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా రాబో కాలంలో 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఎలక్షన్లకు నోటిఫికేషన్ సంబంధం లేదు. ఇవాళ చూడండి, ఆయన ఎలక్షన్ల కోసమో లేకపోతే రాజకీయాల కోసం చేసే ఉంటే ఇలా బీసీ రిజర్వేషన్ తీసుకోండి, ఎస్సీ రిజర్వేషన్ తీసుకోండి, ఇలా చేస్తలేరా? ఉద్యోగ కల్పన చేస్తున్నాడు. దాంట్లో ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదు. రాజకీయాలతో సంబంధం లేదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఏం చెప్తారు? మీలాంటి చాలామంది నిరుద్యోగులు గతంలో రోడ్ల మీదకి వచ్చారు. జనతా గ్యారెంటీ అని తెలంగాణ భవన్కి పోయి హరీష్ రావు లాంటి మద్దతు కూడా పెట్టుకున్నారు. సో అటువంటి నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగ కేసీఆర్ కుటుంబం దగ్గరికి లేకపోతే బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి ఎవరికి పోతున్నా వాళ్ళకి చీమునెత్తురు ఏమైనా ఉందో వాళ్ళు చెక్ చేసుకోవాలి. వాళ్ళు నిరుద్యోగులు అనుకో, మీరు నిరుద్యోగుల తరపున పోరాడుతున్న నాయకులు అనుకోము. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో విద్యార్థి నిరుద్యోగుల జీవితాలని సర్వనాశనం చేసినటువంటి వారి కుటుంబం దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని ఇలా పోతున్నారు? మీరు పేడ్ ఆర్టిస్టులుగా మారి వారి వ్యక్తిగత స్వార్థం కోసం పోయి ప్రజాప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వాన్ని భద్రం చేయాలని చూస్తున్నారు. అయితే మీరు ఎన్ని కుయక్తులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం విద్యా నిరుద్యోగుల మనసుల్లో ఉంది. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసి ఏం జరగదు. ఖచ్చితంగా నియామకాలు జరగబోతున్నాయి. ఈ వీరు ఏ ముఖం పెట్టుకొని ఇలా విద్యా నిరుద్యోగులు పిలుచుకుంటున్నారు? ఇలా 10 ఏళ్ల కాలంలో ప్రవళికన అమ్మాయి దసరా పండుగ ముందు బోనా పండుగ సందర్భంలో ఆత్మహత్య చేసుకుంటే అబ్బాయి మీద కూడా అవహేళన మాట్లాడిన దుర్మార్గులు వీళ్ళు. పేపర్ లీకేజీల మీద ఏ రోజు స్పందించిన వీళ్ళు ఈరోజు సక్రమంగా నియామకాలు జరుగుతున్నాయి. ఎవరు పనులు చేసుకుంటారు, విద్యా వ్యవస్థను గాడిన పెడతా ఉన్నారు. ఇలా ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకోనికి స్కూలు, ఏకోపాధ్యాయుని పాఠశాలను నిర్మిస్తూ ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తూ ఉన్నారు. రకరకాల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రథమ ప్రాధాన్యత విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం. దాంట్లో భాగంగానే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ చూడండి, ఏనాడు కూడా 3 ఏళ్ల కాలం యూనివర్సిటీలో వీసీ లేకుండా ఎప్పుడు లేదు. కుట్రపూరితంగా యూనివర్సిటీలు నిర్వహణ చేసిండు. ఆ నిర్వహణ చేసిందని పక్కడిబందిగా ప్లాన్ చేసి ఇలా ఉన్నత విద్యావంతుల్ని, సరైన వారిని ఇలా వీసీ నియామకం చేసిండ్రు. అన్నీ జరుగుతాం ప్రాసెస్. ఏదో కేసీఆర్ కుటుంబం లేక పని తక్కువ ప్రచారం ఎక్కువలా కాకుండా రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తుని, తెలంగాణ యొక్క భవిష్యత్తుని పునాదులు వేస్తూ పునర్నిర్మాణం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ కొద్దిగా అవి ఏంటంటే ఫలితాలను ఆలస్యంగా కనిపిస్తాయి. వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు, రెచ్చగొట్టే ప్రయత్నాలు కావచ్చు, అవన్నీ నిలబడాయి ప్రజాప్రభుత్వం ముందు. రైట్. సో ఇది మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు వల్గొండ నరసింహ అయితే క్లియర్ చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఉద్యోగ నియామకాలు వేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మేము కూడా సానుకూలంగానే ఉన్నాము. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. విద్యకు, ఉద్యోగాలకు ఎక్కువ పెద్దపీట వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాట మీద, ముఖ్యమంత్రి మాట మీద మాకు నమ్మకం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా? ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు వేస్తుందా? ఏం చేయబోతుంది? మరి భవిష్యత్తులో నిరుద్యోగుల కార్యాచరణ ఎట్లుండబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.